ఫ్రెండ్స్, అసలు ఈ మార్పుని ఎవరైనా ఊహించారా? రాజాసాబ్ నుండి ట్రైలర్ 2.0 వచ్చేసింది. కానీ షాక్ ఏంటంటే మనం చూసిన వింటేజ్ ప్రభాస్ ఎక్కడా? ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ డార్క్ అవతారం ఎవరు? ఆ ముఖం మీద వింత నవ్వు చూస్తుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఇది కేవలం కామెడీ సినిమా మాత్రమే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. డైరెక్టర్ మారుతి ఏదో పెద్ద ప్లానే వేశారు. ప్రభాస్ కెరీర్లోనే ఇది చాలా డేరింగ్ స్టెప్ అనిపిస్తుంది. అసలు ఈ ట్రైలర్లో దాగున్న సీక్రెట్స్ ఏంటి? ప్రభాస్ ఆ జోకర్ లాంటి గెటప్ వెనుక ఉన్న కథ ఏంటి? అన్నీ ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. పదండి. సాధారణంగా ఏదైనా సినిమా నుండి రెండో ట్రైలర్ వస్తుంది అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇంకాస్త ఎక్కువ యాక్షన్ లేదా ఇంకొంచెం కామెడీ ఉంటుంది అనుకుంటాం. కానీ రాజాసాబ్ టీం మాత్రం పూర్తిగా యూ టర్న్ తీసుకున్నారు. మొదటి ట్రైలర్లో మనం ఒక రొమాంటిక్ స్టైలిష్ ప్రభాస్ని చూసాం. ఈ ట్రైలర్లో మొదలవ్వడమే ఒక భయానకమైన వాతావరణంతో మొదలైంది. వెనకాల మ్యూజిక్, ఆ లైటింగ్ చూస్తుంటే ఇది పక్కా హారర్ థ్రిల్లర్లా అనిపిస్తోంది. మెయిన్గా గమనించారా? ఇందులో కామెడీ తక్కువ, భయం ఎక్కువ ఉంది. ఫస్ట్ ట్రైలర్లో డార్లింగ్ వైబ్స్ ఉంటాయి. ఈ ట్రైలర్లో వార్నింగ్ వైబ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో మనం చూడబోయేది కేవలం నవ్వులు మాత్రమే కాదు, భయం కూడా అని క్లియర్గా చెప్పేశారు. పూర్తిగా హిప్నాటిజం బ్యాక్ డ్రాప్లో కథ నడుస్తుంది అని హింట్ ఇచ్చారు. ఇక ట్రైలర్లో మేజర్ హైలైట్ మన రెబల్ స్టార్ ప్రభాస్. ఫ్రెండ్స్, సీరియస్గా ప్రభాస్ని ఇలాంటి గెటప్లో చూసి ఎంతకాలం అయ్యింది? అసలు ఎప్పుడైనా చూసామా? ట్రైలర్ చివర్లో వచ్చిన ఆ షాట్ చూసి ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. నెరిసిన జుట్టుతో ఫేస్ మీద ఆ జోకర్ లాంటి మేకప్ వేసుకుని ఒక సైకోలో నవ్వుతున్న షాట్ ఉంది చూసారా? అది నెక్స్ట్ లెవెల్. చాలా మంది దీన్ని హాలీవుడ్ జోకర్ క్యారెక్టర్ తో పోల్చుతున్నారు. కళ్ళలో ఇంటెన్సిటీ చూస్తుంటే ప్రభాస్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నారా, లేక ఆయన బాడీలోకి ఏదైనా ఆత్మ వచ్చిందా అనే డౌట్ వస్తుంది. ఒకవైపు క్లాస్గా అందంగా ఉన్న రాజాసాబ్, ఇంకోవైపు ఇలాంటి డార్క్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. ప్రభాస్ ఇలాంటి రిస్క్ చేశారు అంటే క్యారెక్టర్లో మ్యాటర్ మామూలుగా ఉండదు. ఆ డైలాగ్ డెలివరీలో కూడా తన బేస్ వాయిస్ కాకుండా కొంచెం వింతగా మార్చి మాట్లాడటం. ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఇది ఖచ్చితంగా థియేటర్స్లో విజిల్స్ వేయిస్తుంది. కథ అంతా ఒక పెద్ద హవేలీ, రాజభవనం చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ హిప్నాటిజం అనేది చాలా కీలకమైన పాయింట్. హీరోని ఎవరో ట్రాప్ చేసినట్టు లేదా హీరోనే వేరే వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్లు కొన్ని సీన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆ అమ్మ క్యారెక్టర్, రాజాసాబ్ అనే క్యారెక్టర్ ఈ హవేలీకి రావడం, అక్కడున్న ఆత్మలు లేదా నెగటివ్ ఎనర్జీతో ఫైట్ చేయడం. డైరెక్టర్ మారుతి హారర్ని కామెడీని మిక్స్ చేస్తూనే ఈసారి ఎమోషన్ కూడా గట్టిగా ప్లాన్ చేశారు. టెక్నికల్గా ఈ ట్రైలర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. తమన్ మ్యూజిక్ గురించి స్పెషల్గా చెప్పాలి. హారర్ సీన్స్లో ఆ సైలెన్స్ని, సడన్గా వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు. ఆ రాజాసాబ్ అని వచ్చే సౌండ్ అయితే భలేగా ఉంది. విజువల్స్ పరంగా ఆ హవేలీ సెట్స్ చాలా రిచ్గా ఉన్నాయి. లైటింగ్ మొత్తం డార్క్గా, మూడీగా పెట్టారు. ఇది హారర్ మూడ్ని బాగా ఎలివేట్ చేస్తుంది. డైరెక్టర్ మారుతి ఈసారి నిజంగా రిస్క్ తీసుకున్నారు. సాధారణంగా మారుతి సినిమాలు అంటే ఫుల్ బ్రైట్గా, కలర్ఫుల్గా ఉంటాయి. కానీ ఇందులో ఆ కలర్ ప్యాలెట్ మొత్తం మార్చేశారు. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ షాట్స్లో వచ్చే గ్రాఫిక్స్ క్వాలిటీ డీసెంట్గా ఉంది. పాన్ ఇండియా రేంజ్కి తగ్గట్టే ఖర్చు పెట్టారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎందుకు పెద్ద హిట్ అవుతుంది? సింపుల్ లాజిక్. సంక్రాంతి పండుగ. సంక్రాంతికి ఫ్యామిలీస్ అంతా సినిమాలకు వెళ్తారు. అందులో హారర్ ప్లస్ కామెడీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఇష్టమైన జోనర్. దానికి తోడు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్. ప్రభాస్ రీసెంట్ సినిమాలు అన్నీ హెవీ యాక్షన్తో వచ్చాయి. సలార్ గానీ, కల్కి గానీ. కానీ చాలా రోజులైంది ప్రభాస్ని ఇలాంటి ఫన్ ప్లస్ థ్రిల్ ఉన్న జోన్లో చూసి. ఆడియన్స్ కూడా ఇలాంటి చేంజ్ కావాలని కోరుకుంటున్నారు. ఈ డార్క్ అవతారం వల్ల యూత్లో కూడా క్రేజ్ పెరిగింది. సో మాస్ సెంటర్స్ నుండి మల్టీప్లెక్స్ వరకు హౌస్ఫుల్ బోర్డ్స్ పడటం పక్కా. ఫైనల్గా చెప్పాలంటే రాజాసాబ్ ట్రైలర్ ఇది జస్ట్ టైంపాస్ సినిమా కాదు, ఇందులో మ్యాటర్ ఉంది అని ప్రూవ్ చేసింది. హిట్ అవ్వాలంటే ఏం కావాలి? ఆ హారర్ ఎపిసోడ్స్ భయం పుట్టించాలి, కామెడీ సీన్స్ నవ్వించాలి. ట్రైలర్లో ఆ ప్రామిస్ కనిపించింది. చూద్దాం సంక్రాంతి విన్నర్ రాజాసాబ్ అవుతుందో లేదో.